ఇక్కడ చూడండి, ఇది స్టార్ ఫ్రూట్ మొక్క. ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి. నేను ఓన్లీ దీనికి కిచెన్ వేస్ట్. మీకు ఇంకా అవి గ్రీన్గా ఉన్నాయి కదా, కనిపిస్తలేవు. చాలా కాయలు ఉన్నాయండి. ఇక్కడ ఇప్పుడు నేను ఈ మొక్క ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కిచెన్ వేస్ట్ పెడితే ఇంత దూరం పెట్టినాం అనుకోండి, అసలు మనం ఏమి ఎరువు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా మంచిగా ఉంటుంది, హెల్తీగా. చూడండి మొక్క. ఇక్కడ కొంచెము ఇక్కడ బీర చెట్టుది ఉన్నది, ఇది అయిపోయింది. ఇక ఇక్కడ కొంచెము కిచెన్ వేస్ట్ పెట్టేద్దాం. ఇది కిచెన్ వేస్ట్ చూడండి, ఇందులో కొంచెం వేసేస్తాం. ఇది దీంట్లో మట్టి కప్పేయడమే అంతే. చూడండి, ఇక్కడ నీట్గా ఎప్పటిలానే ఉంది. ఇది కాంపోస్ట్ అయిపోతూనే ఉంటుంది. మనము కొద్ది రోజులు ఏంటంటే ఇక్కడ వాటరు ఎక్కువ పట్టద్దు, ఇక్కడ మొక్క దగ్గర పక్కనే పట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది పపాయ మొక్క. దానికి కాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ అరటిపండు, బనానా మొక్క. ఇక్కడ నేను కిచెన్ వేస్ట్ ఇది ఇక్కడ ఉన్నది కదా, దీని స్టార్టింగ్ నేను ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ పెట్టేస్తే ఏంటంటే ఇంత గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టేస్తే అని. ఇక్కడ చూడండి మట్టి తీసి పెట్టుకున్నా, ఇక రూట్స్ చూడ ఎలా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కిచెన్ వేస్ట్ అవుతుంది చూడండి, వేసేసిన మొత్తము. కిచెన్లో వచ్చింది ఏది వేస్ట్ చేయొద్దండి. ఇట్లా మొక్కలు పెంచేస్తే మనకు హెల్దీ కూరగాయలైనా పండ్లైనా హెల్దీ తినొచ్చు. చూడండి, ఇప్పుడు అది ఏర్పడకుండా మనకేమైనా తెలుస్తుందా? ఇక్కడ ఇది ఊరికే మనము పడేస్తాం. రోజు ఇలా పడేయకుండా మొక్కలు పెంచేసుకుందాం.